హలో స్టూడెంట్స్, తెలంగాణ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ వీడియోలో మనం సిలబస్ అయితే చూద్దాం, తెలుసుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్స్, మీరు రాసే ఎగ్జామ్ ఏదైతే ఉందో తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ టోటల్గా 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి టైం అనేది 150 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ని మీరు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా రాయాల్సి ఉంటుందన్నమాట. మీరు కంప్యూటర్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. దీన్ని సిబిటి టెస్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 150 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ ఏ సెక్షన్ అని చెప్పేసి ఇందులో అనలిటికల్ అబిలిటీ అయితే ఉంటుంది. 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ సెక్షన్ ఏ అనలిటికల్ అబిలిటీలో ఇక్కడ చూడొచ్చు మీరు, పార్ట్ వైజ్గా మనకైతే ఇచ్చారనమాట. డేటా సఫిషియన్సీ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్స్ మీద ఓకేనా 55 క్వశ్చన్స్కి 55 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత సిరీస్ మీద 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అలానే డేటా అనాలసిస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డేట్ అండ్ టైం అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఈ విధంగా మీరు ఇదంతా కూడా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇది సెక్షన్ ఏ 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్. తర్వాత సెక్షన్ బిలో మ్యాథమెటికల్ అబిలిటీ ఉంటుంది. 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో అర్థమెటికల్ అబిలిటీ మీద 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రికల్ అబిలిటీ మీద 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా స్టాటిస్టికల్ అబిలిటీ మీద 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా సెక్షన్ బి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత సెక్షన్ సిలో కమ్యూనికేషన్ అబిలిటీ అయితే ఉంటుంది. 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా మీరు చూడండి. ఓకే, సో మీరు ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎగ్జామ్ టైం వరకు మీకు కొంచెం అయితే అవగాహన అయితే వస్తుంది. ఎవరైతే మంచి ర్యాంక్ తీసుకొద్దాం అనుకుంటున్నారో, మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది కాబట్టి ఎవరైతే మంచి ర్యాంక్ కోసం ట్రై చేస్తున్నారో మీరు ఈ సిలబస్ని బేస్ చేసుకొని ఈ రోజు నుంచైనా ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు నుంచైనా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా? సో సిలబస్ అయితే నేనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఇదైతే ఒకసారి గమనించండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు కావాలనుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో దీనికి సంబంధించి ఈ సిలబస్కి సంబంధించి మనకు మార్కెట్లో చాలా మెటీరియల్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన మెటీరియల్ మీరు తీసుకొని ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది తెలంగాణ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఫర్దర్గా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.